మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుంటూరు జిల్లా పెద్దవడ్లపూడి గ్రామం భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం నందు 19వ వార్షికోత్సవ మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలు ఈ సంవత్సరం మహోత్సవాలను ఎలా నిర్వహిస్తున్నారో చూద్దాం రండి. పెదవడ్లపూడి మంగళగిరి మండలంలో గుంటూరు జిల్లా సత్య షిరిడి సాయిబాబా వారి యొక్క 19వ వార్షికోత్సవం జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజున పర్యవేక్షించడానికి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సాయిబాబా యొక్క వార్షికోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా 90,000 దాకా భక్తులు రావటం, 60-70 వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం చేయటం, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఒక తిరునాళ్ళలాగా చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఏదో ఒక దేవుణ్ణి ఏదో ఒక మతంలో ఎవరో ఒకరిని పూజిస్తూ ఉంటారు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసిమెలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనాలనేది మా ఉద్దేశం. పెదవడ్లపూడి గ్రామంలో మేమంతా కూడా భోజనానికి ప్రతి ఇంటికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్స్, ఓసీలు ఎవరున్నా సరే ప్రతి ఇంటికి ఏ విధంగా అయితే మనం పెళ్ళికి భోజనాన్ని పిలుస్తాం, మనిషిని పంపించి భోజనాన్ని పిలుస్తాం. ఇక్కడ ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఒక 20 సంవత్సరాల నుంచి మొదలు పెట్టడం జరిగింది. అందుకో మా గ్రామంలో ఎప్పుడు కూడా రాజకీయాల ఎలక్షన్ రోజు మరి లేదా దేవాలయాలు కానీ చర్చిలు కానీ ఏవైతే మసీదులు కానీ కార్యక్రమాలు అంటే అన్నీ కూడా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు, కలిసిమెలిసి పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఒక మంచి గ్రామీణ వాతావరణం అంటే పెదవడ్లపూడి. అటువంటి ఈ గ్రామంలో మరి ఇటు ఈ కార్యక్రమాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం కానీ ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజలు సుఖశాంతులతో దేశం బాగుండాలని. ఈరోజు మనం చూసినట్లయితే 3వ తారీఖున ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. అయిన తర్వాత అభిషేకం చేస్తారు, ఆ తర్వాత అన్నాభిషేకం చేస్తారు, ఆ తర్వాత అలంకరణ జరుగుతుంది. ఆ తర్వాత అలంకరణ తర్వాత ఈ పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత భక్తులకు ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది సినిమా వాళ్ళు, అదే జబర్దస్త్ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా వస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలకి ఒక ఆనందం, ఒక 4-5 గంటల పాటు పబ్లిక్గా ఒక సినిమా వాళ్ళు కానీ జబర్దస్త్ టీవీలో చూస్తారు, పబ్లిక్గా చూస్తే ఆనందం వేరుగా ఉంటుంది. అందుకనే ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ రావటం, మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి అందరికీ మనం చేస్తాం. మంత్రులు అందరూ వస్తున్నారు. మనకి కొల్లు రవీంద్ర గారు, నారాయణ గారు, రామనాయుడు గారు, చాలామంది మంత్రులు. మనం ఒకళ్ళని విశిష్ట అంటూ ఏముండదు. ఐఏఎస్లు సిసోడియా గారు, మరి మన కన్నబాబు గారు, చాలామంది. అంటే ఒకళ్ళని విశిష్ట దేవుడి దగ్గర అందరూ ఒకటేనండి.